ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్రలో తొలి 4 రోజుల్లోనే 60,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు. అంతకుముందు 2 రోజుల్లో 32,313 మంది దర్శనం చేసుకున్నారు. దీంతో మొత్తం యాత్రికుల సంఖ్య 56,000 మార్కును దాటింది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల సంప్రదాయ పహల్గామ్ మార్గం, గందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగుతోంది. గుహ పరిసరాల్లో ఆదివారం మేఘావృత వాతావరణం ఉన్నప్పటికీ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రోజు జమ్మూ, బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపులకు చేరుకుంటున్నారు. దీంతో 2 మార్గాల్లోనూ భారీ రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో జూలై 9 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్లు పూర్తిగా నిండిపోయాయని అధికారులు తెలిపారు. అందువల్ల నమోదు చేసుకోని భక్తులు కొన్ని రోజులు యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆదివారం నుంచి రిజిస్ట్రేషన్ ఉన్న యాత్రికులను మాత్రమే కశ్మీర్ వైపు అనుమతిస్తున్నారు. నమోదు చేసుకోని భక్తులను చెక్పోస్టుల వద్ద నిలిపివేస్తున్నారు. జమ్మూలోని టోకెన్ రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద కూడా భారీ క్యూలు కనిపించాయి. ఆదివారం 5,000 మంది నమోదు చేసుకోని భక్తులను వేర్వేరు తేదీల్లో సర్దుబాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 57 రోజుల పాటు సాగే ఈ అమర్నాథ్ యాత్ర శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజున ముగియనుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించి వాహన సేవతో భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.
తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. జూన్ నెలలో మొత్తం 25.26 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి హుండీల ద్వారా 12.29 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. జూన్ నెలలో 1.27 కోట్ల లడ్డూలు విక్రయమయ్యాయి. సోమవారం దాదాపు 82,000 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయము పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన వేణుగోపాల స్వామివారి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి కన్యాదాతలుగా శ్రీ భాను ఆచార్య, శ్రీమతి క్రాంతి దంపతులు నిర్వహించారు. రాజన్న ఆలయ స్థానాచార్యులు నమిలకొండ ఉమేష్, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరై స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. హైదరాబాద్ గడ్డి అన్నారం శ్రీ కోదండరాం నగర్లో శ్రీ అలివేలుమంగ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తి పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని దర్శించారు. బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. బ్రహ్మోత్సవాలు నిత్య కైంకర్యాలలో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్షిప్లోని శ్రీ కార్యసిద్ధి సీతారామాంజనేయ స్వామివారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నిత్య ఆరాధన, ద్వారతోరణ పూజ, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ధర్మ విజయ యాత్రలో భాగంగా విచ్చేసిన శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఓర్వకల్లుకు చేరుకున్న జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామివారికి పురోహితులు ఫణి శశాంక శర్మ, యాసోజుల గోపీకృష్ణ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలభారతి పాఠశాలలో స్వామీజీకి ధూళిపాద పూజ చేశారు. జీవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి పూజ నిర్వహించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు వెంకట్రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. రాములోరి కళ్యాణానికి, కోటి తలంబ్రాల మహాయజ్ఞానికి వానరసేన వేషధారణతో వరి పంటకు శ్రీకారం చుట్టారు కళ్యాణం అప్పారావు. భద్రాచలంలోని సీతారాముల సన్నిధిలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు చేసి కోటి తలంబ్రాలు పంట కోసం దివి నుంచి భువికి దిగివచ్చినట్టుగా దేవుళ్ల వేషధారణతో దుక్కి దున్ని విత్తనాలను రామనామస్మరణతో చల్లారు. వానర వేషధారణతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమాన్ని ఒకసారి వీక్షిద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలము, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి జరిగే సీతారాముల కళ్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు వరి సాగును తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో ప్రారంభించారు. భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వరి విత్తనాలను కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో తీసుకొచ్చి గ్రామంలోని పొలంలో చల్లారు. భక్తులు శ్రీరాముడు, ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో శ్రీరామనామ సంకీర్తనలతో తొలుత విత్తనాలకు పూజలు చేశారు. అనంతరం పొలాన్ని నాగలితో దున్ని విత్తనాలను చల్లుతూ సాగు ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణానికి ఏటా కోటి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇక్కడ పండిన ధాన్యాన్ని వివిధ ప్రాంతాల్లోని భక్తులకు అందించి గోటితో ఒలిపిస్తామన్నారు. ప్రతి సంవత్సరం కూడా గోటితో కోటి తలంబ్రాలు ఒలిపించి భద్రాచలము, అయోధ్య, ఒంటిమిట్ట రామాలయానికి పంపిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రాముడు, ఆంజనేయులు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణతో చక్కగా దున్ని కోటి తలంబ్రాలు వేసి ఈ యొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని పంపిస్తూ ఉన్నాము. శ్రీరామనవమి రోజు నిర్వహించే సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించేలా భద్రాచలము, ఒంటిమిట్ట, అయోధ్యలకు పంపిస్తామన్నారు. అందరూ కూడా ఈరోజు నాగల దున్ని వరి నారుమడిని సిద్ధం చేస్తున్నారు. ఇది 16వ జ్ఞానయజ్ఞం. భద్రాచలానికి 16వసారి, 9వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు కూడా కోటి తలంబ్రాలు తీసుకుని వెళ్లడంలో భాగంగా ఈరోజు రామభక్తులందరూ కూడా వరి నారుమడి సిద్ధం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ వడ్లు పంట పడిన తర్వాత 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుంది. ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయానికి కేంద్రం జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించింది. రామప్ప చెంతనే ఉన్న ఈ చారిత్రక ఆలయం ఇకపై పురావస్తు శాఖ NMAల పర్యవేక్షణలో జాతీయ వారసత్వ సంపదగా రూపుదిద్దుకోనుంది. ములుగు జిల్లా చారిత్రక వైభవానికి మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్టయింది. ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయానికి అత్యంత సమీపంలో ఉన్న పాలంపేట శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించింది. ఈ ప్రాచీన ఆలయాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కట్టడం ఇప్పటి వరకు సరైన నిధులు, పర్యవేక్షణ లేక వెలుగులోకి రాలేకపోయింది. అయితే కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ అధికారిక ప్రకటనతో పాలంపేట శివాలయం ఇకపై పూర్తిగా భారతీయ పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లనుంది. దీంతో పాటు నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఆలయ రక్షణ చర్యలు కొనసాగనున్నాయి. ఆలయ నిర్మాణ శైలి దెబ్బతినకుండా పురాతన కట్టడాల పరిరక్షణ చట్టాల ప్రకారం ఇక్కడ అభివృద్ధి పనులు జరగనున్నాయి. రామప్ప దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు, భక్తులకు ఈ పాలంపేట శివాలయం కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చారిత్రక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిసరాల్లో ఉన్న 2 ఉపాలయాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించినట్టు పేర్కొంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ ద్వారా తెలంగాణ వారసత్వానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి జాతీయ గుర్తింపును ప్రకటించిందని పోస్ట్ చేశారు. కాకతీయ వైభవానికి అరుదైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని శివాలయంతో పాటు గొల్లాల గుడిని కేంద్ర పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటించిందని తెలిపారు. ఈ 2 కట్టడాలతో కలిపి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు జాతీయ గుర్తింపు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.